ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరితోటి జిల్లా అభివృద్ధికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెండింగ్ అంశాలను తీసుకొని పోవాలనే అంశం మీద ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని, అదేవిధంగా విద్య వైద్యానికి సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉండేటువంటి అన్ని అంశాలను పరిష్కారం చేసుకోవడానికి అందరం కూడా మరి ఆ జిల్లాకు సంబంధించిన నేను, శ్రీధర్ బాబు గారు మంత్రిగా, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా కలిసి మరొక త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో తెలంగాణ నినాదానికి కేంద్రమైన కరీంనగర్, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంగా కూడా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి మార్గదర్శకత్వంగా జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోయి రైతులకు కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు పెట్టుకున్నాం. ఇటువంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా పెట్టుకొని అందరం కూడా మా బాధ్యత, అధికారంలో ఉన్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిని అందరం కలిసి ముందుకు తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాం.